వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ హైకోర్టు నుంచి అయితే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ హైకోర్టు సర్వీసెస్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేటువంటిది అయితే రిలీజ్ చేశారండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు ఇవ్వాలి కూడా. ఇప్పుడు నేను ఇందాక ఆంధ్రప్రదేశ్ వీడియో చేసినప్పుడు కూడా కింద కామెంట్లో అడిగితే పెట్టాను. ఫస్ట్ హైకోర్టు ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ పిలుస్తారేమో అని జస్ట్ నేను కామెంట్ పెట్టాను. సో దానికి అనుగుణంగానే ఇది వచ్చిందనమాట. అంటే నా గెస్ మాత్రమే, నేను ఏదో అది అని కాదు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చారంటే మీకు 3 పోస్టులకు మాత్రం ఇచ్చారండి ప్రస్తుతానికైతే. ఏమేమి పోస్టులు అంటే 3 పోస్టులు, ఒకటి ఎగ్జామినరు, ఒకటి టైపిస్ట్, ఇంకొకటి కాపీస్ట్. సో ఈ 3 పోస్టులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేటువంటిది అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీన్వైల్ ఇంకా మిగతా పోస్టులకు కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ చేసి సో ప్యారలల్గా మేబీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ కూడా ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇది ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఎగ్జామినర్ది ఈ 9th ఇవాటి డేట్ రోజే ఇచ్చారు. ఏమంటున్నారు? ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ డిక్లేర్ ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద qualified candidates for who have shortlisted for original certificates verification. It's by notification dated 25. సో ఈ డేట్ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ ఎగ్జామినర్ ఈ డేట్ రోజు, ఇదేమో ఎగ్జామినర్ డేట్ నోటిఫికేషను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు పిలిచారు కదా, ఆ డేట్ ఇది. అండ్ ఆగస్టు 11, ఆగస్టు 12 రోజున మనకు ఈ ఎగ్జామినర్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయింది. సో దాని తర్వాత ఏమంటున్నారంటే, సో ఇన్ దిస్ కనెక్షన్ ద ప్రొవిజనల్ ఈస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ దే కాల్ లెటర్. దీనికి కాల్ లెటర్ కూడా ఉందండి, చూడండి, కాల్ లెటర్ ఫ్రమ్ ద బిలో మెన్షన్ హైకోర్ట్స్ వెబ్సైట్. సో రేపటి నుంచి మీకు కాల్ లెటర్స్కి లింక్ ఇస్తారన్నమాట. September 10th రేపటి నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి షెడ్యూల్ అయ్యి ఉన్నదో వాళ్ళది మాత్రం చేసుకోవచ్చు. అటెండ్ ఫర్ ద ఓరల్ ఇంటర్వ్యూ టు బి కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సేమ్ అండి, హైకోర్టు దగ్గరే ఇంతకుముందు వెళ్ళిన దగ్గరే ఉంటుందన్నమాట. సో ఈ రిపోర్టింగ్ టైం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ హాల్ టికెట్ మీద మెన్షన్ చేసి ఉంటాయంట. ఓకేనా? సో రేపటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. And candidates have to bring hall ticket of the computer based examination along with the call letter of the oral interview and also the requisite original certificates on the day of the oral interview. సో మీకు ఏ రోజైతే ఇంటర్వ్యూ ఉందో అప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి? ఒకటి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా కాల్ లెటర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, అంటే ఇప్పుడు రేపు డౌన్లోడ్ చేసుకోపోతారు కదా, రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది తీసుకెళ్ళాలి. అదేవిధంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి అంటున్నారంటే. అంటే మీరు 3 తీసుకెళ్ళాలి, 3 సెట్స్. ఒకటేమో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, రెండేదేమో హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ ఆఫ్ ద ఫస్ట్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ CBT, రైట్. కాల్ లెటర్ ఆఫ్ ద, ఇప్పుడు మూడోది ఏంటిది? కాల్ లెటర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. సో ఈ 3 తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంతే అండి. ఇంకా వేరే వాళ్ళు, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ certificates on the day of certificate verification are instructed to bring the same original and 2 copies attested by the gazetted officer on the day of oral interview without fail. Otherwise they will not be permitted to attend for oral interview. నేను చెప్పా కదండి, ఎవరైనా సర్టిఫికేట్స్ కొంచెం మిస్ అవుతున్నా, ఏదైనా ఆల్రెడీ అప్లై చేసి ఉండి దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపించినా కూడా కొంచెం టైం ఇస్తున్నారు అని చెప్పాను కదా. సో ఆ పాయింటే అండి ఇది. సో ఏంటంటే ఎవరైతే ఇంకేమన్నా తక్కువలు ఉండి సబ్మిట్ చేయనటువంటి ఒరిజినల్స్ ఉంటే అవి రేపు కంపల్సరీ తీసుకురావాలి. అదేవిధంగా 2 copies అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్, అవి కూడా తీసుకొని రావాలి. ఎవరైతే ఆ రోజు షెడ్యూల్ అయిన రోజు ఫస్ట్ జరిగినప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళు, ఓకేనా. సో వాళ్ళకి ఇది మరి ఆల్రెడీ సర్టిఫికేట్స్ మొత్తం ఇచ్చేసినటువంటి వాళ్ళకేమో కాల్ లెటర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, హాల్ టికెట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మని చెప్తున్నాడండి. సో దీస్ ఆర్ ద లిస్ట్ అనమాట. అప్లికేషన్స్ ఆఫ్టర్ ఒరిజినల్, ఇది లిస్ట్ ఇచ్చాడండి. సో మొత్తం ఎంతమంది ఉన్నారు దీంట్లో? సో ఎగ్జామినర్ దాంట్లో ఓవరాల్గా 86 మెంబర్స్ ఉన్నారండి. సో ఈ 86 మెంబర్స్ని ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచాడు. సో డిఫరెంట్ షెడ్యూల్స్ ఉండొచ్చు, మేబీ టైమింగ్స్ ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఇది మీకు కాల్ లెటర్ వస్తుంది కదా, సో దాని నుంచి ఉంటుందండి. డేట్స్ అనేటువంటి కానీ ఆ కాల్ లెటర్లో తెలుస్తుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరికి ఏ డేట్ రోజు వచ్చిందో రేపటి నుంచి. సో ఇదే వీడియో కింద రేపటి నుంచి తెలియజేయండి. అండ్ ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే టైపిస్ట్. సో ఈ టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి సేమ్ అండి, మ్యాటర్ అంతా సేమే. కాకపోతే టైపిస్ట్ పోస్ట్కి ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి August 1 రోజు జరిగింది అంతే.
అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా కాల్ లెటర్ రేపటి నుంచి వస్తారంట 10th సెప్టెంబర్ వాళ్ళకు కూడా. అండ్ వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు టైపిస్ట్ పోస్ట్ వాళ్ళు కూడా ఏం చేయాలి, కాల్ లెటర్ సేమ్ అండి, కాల్ లెటర్ తీసుకురా, హాల్ టికెట్ ఆఫ్ సిబిటీ, కాల్ లెటర్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి. మరి ఎవరైతే సర్టిఫికేట్లు ఇంకా సబ్మిట్ చేయకుండా ఏమన్నా అండర్టేకింగ్ ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఏవైతే మిస్ అయ్యాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ టూ ఫోటో కాపీస్ ఆఫ్ అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీసర్ కూడా తీసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో సారీ లిస్ట్ ఏమని ఇచ్చాడో చూద్దాం. ఇచ్చాడండి, లిస్ట్ ఇచ్చాడు. సో టైపిస్ట్ మీ నేమ్ ఉందా చూసుకోండి. టైపిస్ట్లో కనుక లిస్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇంతమంది ఉన్నారు, 36 మెంబర్స్. సో టోటల్ 36 మెంబర్స్ టైపిస్ట్ పోస్ట్. ఇది హైకోర్టు క్యాడర్ అండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాపీయిస్ట్, ఇది కాపీయిస్ట్ పోస్ట్ అండి. సో దీంట్లో ఏంటంటే సేమ్ అండి, August 2 రోజు జరిగింది దీనికి. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది August 2 రోజు జరిగింది. సో వీళ్ళ దాంట్లో మిస్ అయిన వాళ్ళకి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక ముగ్గురు మిస్ అయితే టైపిస్ట్లోను కాపీస్ట్లో ముగ్గురు మిస్ అయితే ఒక దాంట్లో ఇద్దరు. సో వాళ్ళకి మళ్ళీ September 1 రోజు నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ని పిలిచారండి. మీరు చూసే ఉంటే నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారండి. సో వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకునే ఈ లిస్ట్ ప్రిపేర్ అయి ఉంటుందండి. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆబ్సెంట్ అవుతారో సో 1:3లో వాళ్ళు ఉండరు కాబట్టి, అండ్ 1:3 యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేయడానికి ఆన్ పార్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ ఉంటారు కదా, ఇప్పుడు 1:3 అంటే 100 పోస్టులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100:300 మెంబర్స్ని పిలిచారు కదా, ఇప్పుడు ఇందులో ఒక 10 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారనుకోండి, నెక్స్ట్ 301 నుంచి మళ్ళీ 310 వరకు వాళ్ళు పిలిచారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు యాక్చువల్గా పిలిచింది ముగ్గురునో ఇద్దరినో కానీ. సో ఈ ప్రాసెస్లో ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ కూడా ఏం తీసుకురావాలి, సేమ్ హాల్ టికెట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ముందు రాసింది అదొకటి, ఇప్పుడు రేపు డౌన్లోడ్ చేసుకోవాల్సిన కాల్ లెటర్ ఆఫ్ ఓరల్ ఇంటర్వ్యూ, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా తీసుకొని రావాలి. అండ్ ఇంకో కేస్ 2 ఎవరైతే అండర్టేకింగ్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నారో సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ సమర్పించలేదో, సో వాళ్ళు ఆ ఒరిజినల్స్తో పాటుగా 2 కాపీస్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అవి కూడా తీసుకొని రావాలండి. సో దట్ ఈస్ ద అప్డేట్ అండి. ఇంకా కాపీస్ట్ పోస్ట్కి ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి, టోటల్ పోస్ట్ ఇది లిస్ట్ ఆఫ్ ద పోస్ట్ అండి. సో మీ పేరు ఉందా చూసుకోండి దీంట్లో, తేజస్విని, అనుష, హేమ, ఓకే. సో 48 మెంబర్స్ అండి. సో కాపీయిస్ట్కి టోటల్ 48 మెంబర్స్ అండి. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఈ 3 PDFs కూడా మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.